రైతులను నిండా ముంచేసింది తుఫాన్. అవనిగడ్డ నియోజకవర్గంలో ఈదురు గాలులు వర్షం బీభత్సం సృష్టించింది. రైతుల పాలిట శాపంగా మారింది మోతా తుఫాన్. ఈదురుగాలులు దాటికి నేల కొరిగాయి. అటు వరి పైరు పూర్తిగా దెబ్బతిన్నాయి. వాణిజ్య పంటలు తీవ్రంగా నష్టపోయాయి. వరి, అరటి, కంద అలాగే కూరగాయ పంటలు. మోంతా దెబ్బకు తీవ్ర ఆందోళనలోకి వెళ్ళిపోయారు రైతులు. పూర్తిగా దెబ్బతిన్న వాణిజ్య పంటలు అంటూ అప్డేట్ చూస్తున్నాం. రైతులనైతే నిండా ముంచేసింది మోంతా తుఫాన్. ఇది తీరం దాటే సమయంలో అపార నష్టం మిగులుస్తుంది అని చెప్పిన మాట వాస్తవమే. కానీ ఆ నష్టం కొంచెం తగ్గినప్పటికీ రైతులకు కంట మాత్రం కన్నీరే మిగిల్చిందని చెప్పాలి. రైతుల పాలిట ఈ తుఫాన్ శాపంగా మారింది అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. చాలా వాణిజ్య పంటలు దెబ్బతిన్నాయి. ఈదురుగాలు దాటికి వరి పైరు నేల కొరిగినట్టుగా మనం చూస్తున్నాం. కృష్ణా జిల్లా వ్యాప్తంగా కూడా పూర్తిగా వాణిజ్య పంటలు దెబ్బతిన్న పరిస్థితి కనిపిస్తోంది. మొత్తానికి రైతుని నిండా ముంచింది మోంతా. కంద అవ్వచ్చు, వరి అవ్వచ్చు, అలాగే మిగతా వాణిజ్య పంటలన్నీ కూడా నాశనం అయ్యాయి. అవనిగడ్డ నియోజకవర్గంలో ఈదురుగాలులు, వర్షం బీభత్సంతో పంటలన్నీ కూడా అపార నష్టాన్ని చవిచూస్తోంది. రైతుల పాలిట మోంతా తుఫాన్ ఒక శాపంగా మిగిలిన పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. అదే విజువల్స్ కనిపిస్తోంది. బిక్కు బిక్కుమంటున్న రైతు నేల కొరిగిన పంటల్ని చేత ఉంచుకుని ఆయన నిల్చున్న పరిస్థితి. అవనిగడ్డ నియోజకవర్గంలో వీచిన ఈదురుగాలులు, వర్షం బీభత్సమే సృష్టించిందని చెప్పాలి. రైతుల పాలిట శాపంగా మారింది. ఈదురుగాలుల ధాటికి వరి పైరు నేల కొరిగింది. వాణిజ్య పంటలు దెబ్బతిన్నాయి. వరి, అరటి, కంద, కూరగాయ పంటలు తీవ్రంగా నష్టపోయాయి. మోంతా దెబ్బకు తీవ్ర ఆందోళనకు వెళ్ళిపోయారు రైతులు. కృష్ణా జిల్లా పామర్రుపై మోంతా తుఫాన్ తీవ్ర ప్రభావమే చూపింది. ఈదురుగాలుల ధాటికి పామర్రు దిగమర్రు జాతీయ రహదారిపై 9 చోట్ల విద్యుత్ స్తంభాలు నేల కొరిగాయి. రహదారిపైనే ఈ స్తంభాలు పడిపోవడంతో రాకపోకలకు తీవ్ర అంతరాయం కలుగుతోంది. కృష్ణా జిల్లా అవనిగడ్డ నియోజకవర్గాన్ని మోంతా తుఫాన్ వణికించింది. తీవ్రమైన ఈదురుగాలులతో మొదలైన భారీ వర్షానికి అవనిగడ్డ, కోడూరు, నాగాయలంక, మోపిదేవి, చల్లపల్లి మండలాల్లో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. బలమైన గాలులకు భారీ వృక్షాలు నేల కొరిగాయి. ఎన్టీఆర్ జిల్లా కొండపల్లి మున్సిపాలిటీలో ఈదురుగాలులతో కూడిన వర్షం బీభత్సం సృష్టించింది. భారీ వర్షాల ధాటికి కొండపల్లి ఖిల్లా సెంటర్ జలమయమైంది. మోంతా తుఫాన్ ప్రభావంతో అవనిగడ్డ, విజయవాడ, కృష్ణానది కరకట్టపై భారీగా చెట్లు విరిగిపడ్డాయి. రహదారిపై చెల్లాచెదురుగా చెట్లు, కొమ్మలు పడి ఉండటంతో అవనిగడ్డ ఆర్టీసీ బస్సులు డిపోలోనే ఆగిపోయాయి.
ఇక విజయవాడ నగరం మోంతా తుఫాన్ ధాటికి భీతిల్లిందని చెప్పాలి. తీవ్రమైన ఈదురుగాలులకు న్యూ రాజరాజేశ్వరిపేటలో చెట్లు నేల కొరిగాయి. భవానీపురం, కుండల మార్కెట్, ప్రియదర్శినిపై కాలనీ, అలాగే లేబర్ కాలనీలో వర్షపు నీరు భారీగా నిలిచిపోవడంతో ప్రజలు తీవ్ర ఇక్కట్లు ఎదుర్కొన్నారు.